వేరే రాష్ట్రాల్లో కౌలుకు సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే మీరు వేరే వేరే చోట్ల కూడా తిరిగి అన్ని అబ్జర్వ్ చేసింది కదా, ఎట్లా ఉంది అక్కడిక్కడికి తేడా ఏముంది? సార్ ఇందాక జమలయ్య అన్న అనురాధక్క చెప్పినట్లు కొంచెం ఆంధ్రప్రదేశ్లో ఆగకుండా ఏదో ఒక గుర్తింపు ప్రక్రియ అయితే నడుస్తూ ఉంది. ఒరిస్సాలో కాలియా అని ఒక స్కీమ్ పెట్టారు సార్. దాంట్లో కూడా షేర్ క్రాపర్స్ అంటే పాలు పట్టుకుంటామంటారు కదా మన కాడ, అట్లా కౌలు రైతులకు కూడా ఏదో ఒక వెసులుబాటు కాలియాలో ఉంది. కుటుంబశ్రీ అని కేరళలో కూడా కౌలు రైతుకు ఏదో ఒక రాయితీ కల్పించడం అది ఉంది. ముఖ్యంగా ఏదో ఒక రాష్ట్రాల్లో ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు కౌలు రైతులకు. రాను రాను వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, వాళ్ళ గురించి ఎట్లా థింక్ చేయాలా అనేది. ఇప్పుడు ఇందాక అన్నట్లు అక్కడ వైఎస్ఆర్ మేము ఒక ఆర్టీఐ వేస్తే 86,000 మందికి వైఎస్ఆర్ రైతు భరోసా అనేది గత ప్రభుత్వంలో వచ్చినట్లు కూడా మనకు రిప్లై వచ్చింది. ముఖ్యంగా మనకాడ సార్ ఉన్న యాక్ట్ అమలు అయితే కూడా చాలా అనుకుంటున్నాం. తెలంగాణలో 2011 లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ ఉంది, ప్రస్తుతానికి కూడా అది ఫోర్సులో ఉంది. కాబట్టి దానివల్ల ఏం నష్టం లేదు సార్. వీళ్ళు అంటున్నారు దానివల్ల ఇబ్బంది అవుతుంది అని. 2016లో తెలంగాణ వచ్చిన 2 ఏళ్లకు కూడా 34,000 మందికి కార్డులు ఇచ్చారు సార్. 2018 వరకు కార్డులు ఇచ్చారు. జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అని చేసి ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో వాళ్ళకి లోన్ కూడా ఇచ్చారు. ఎక్కడ సమస్య రాలే. ఇంతవరకు ఒక ఎల్ఈసి కార్డు పొందిన వ్యక్తి నాది భూమి అన్న దాఖలాలు ఎక్కడా లేవు. కాబట్టి దేశంలో ఎక్కడైనా కానీ సార్ ఇప్పుడు ఏముంది సార్, ఇప్పుడు ఇది అప్పుడు ఇచ్చిన కార్డు, ఈ కార్డు మీద ఏముంది, భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా కేవలం ప్రభుత్వ రాయితీల కోసం మాత్రమే ఈ కార్డు మీద ఇంత లాభాక్షరాలతో ఉంది, క్లియర్గా ఉంది. ఇది 12 నెలలు. ఆంధ్రాలో అయితే దీని వ్యాలిడిటీ 11 నెలలు. ఇంకా ఎక్కడ కౌలు రైతు దాన్ని లేదు నాది భూమి అనేది ఎక్కడ ఉంది అవకాశం? 11 నెలల తర్వాత మళ్ళీ 11 నెలల తర్వాత మళ్ళీ కొత్త కార్డు రావాలి. ఈ కార్డు వ్యాలిడిటీ 1 ఇయర్ అయినప్పుడు ఆయన ఈ భూమి నాది అని ఎక్కడ అంటాడు? తర్వాత అక్కడ కౌలుదారుడైనా మారతాడు, యజమాని అయినా మారతాడు. అంటే ఇక్కడ అవేర్నెస్ లేకపోవడం కూడా ఒక సమస్య. అవేర్నెస్ లేకపోవడం, ఇందాక జమలయ్య అనురాధక్క అన్నట్లు అవేర్నెస్ లేకపోవడంతో పాటు వచ్చే రాయితీలకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని. అదే సార్ ఇప్పుడు 1,00,000-2 లక్షలు బ్యాంకులో లోన్ వస్తుంది, అది కౌలుదారునికి పోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రైతు భరోసా వస్తుంది. ఒకవేళ రైతు భరోసా హాయిగా చెప్తున్నారు భూ యజమానులకు రైతు భరోసా ఇచ్చేదే అని. కాబట్టి కౌలు రైతులు కూడా కోరుకుంటుండేది ఏంటంటే మాకు మేం కదా పొలంలో కష్టపడుతుండేది మేం కదా, వానకు ఎండకు నాని ఇబ్బంది పడుతుండేది మేం కదా, మాకేదైనా ప్రభుత్వం నుంచి వచ్చేది అని వాళ్ళు అడుగుతున్నారు. అలుగురుగా అసలు కౌలు రైతులు ఏం కోరుకుంటున్నారు?